హలో ఫ్రెండ్స్, కూలీ సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఎల్సీయూ లేదు, వట్టకాయ లేదు, ఎవడు కూడా ఎల్సీయూ అని చెప్పి రుద్దమాకండి. మన కమల్ హాసన్ గారు 30 సంవత్సరాల అజ్ఞాతంలో ఉంటే అది ఆయనే అని. సో ఇందులో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని పార్ట్ 1 సెటప్ చూసుకున్నట్లయితే శృతి హాసన్ అని చెప్పి చాలా మంది రుద్దుతున్నారు. అలాంటిది ఏం లేదు. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళమాకండి, కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే సినిమా నాకైతే అంతగా అనిపించలేదు అనమాట. లైక్ మన బక్కోడ్ అయితే డ్యూటీ బాగానే చేసిండు, మన రజనీకాంత్ గారి వింటేజ్ లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, ఫ్లాష్ బ్యాక్ సీన్లో కూడా బీజం బాగానే పడ్డది. కానీ స్టోరీ అంతగా లైక్ లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా నాకైతే ఎక్కడ కనరాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా స్లీప్ చేయొచ్చు అనమాట. మీరు నిద్రపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం మీద ఎక్కడ లేవరు. ఇక సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే అక్కడక్కడ మనం నిద్రలేపేటటువంటి ప్రయత్నం చేయండి. మిగిలిన చోట్ల ప్రతిదీ కూడా పంట పెట్టేసింది అనమాట. లైక్ రజనీకాంత్ గారిని నించోబెట్టే సినిమా తీయొచ్చు కాదను, కానీ ఆ నించోబెట్టి కూడా ఎలివేషన్ సరిగ్గా పడ్డది అనేటటువంటి ఫీలింగ్ కలగల. లైక్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన నాగార్జున గారు రజనీకాంత్ చూసి భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఫ్లాష్ బ్యాక్. లాస్ట్కి అమీర్ ఖాన్ రజనీకాంత్ చంపడానికి వస్తారు, చంపకుండా వదిలేస్తారు. ఎందుకు చంపలేదు అంటే ఫ్లాష్ బ్యాక్. మన దయాల్ ఈ విధంగా ప్రతి సీన్కి ఉపేంద్ర గారు ఎంట్రీ పొందుతారు. ఎందుకు వస్తున్నారు అంటే ఫ్లాష్ బ్యాక్. ఈ విధంగా సినిమా మొత్తం మీద కూడా ఫ్లాష్ బ్యాక్ అని పేషెంట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ప్రాపర్గా మన ముందు పెట్టలేదు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది అనమాట. ఇది ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే చెప్పలేను కాబట్టి ఆల్రెడీ ఫుల్ వీడియో చేస్తాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ.